వర్ధిల్లాలి. గౌరవ శ్రీ మందాకృష్ణ విజయవంతం చేద్దాం. జూలై 7వ తారీఖు ఎంఆర్పీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం. ఎంఆర్పీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం. మాజీ నేత మందాకృష్ణ గారి నాయకత్వం. సాధించాం 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 సాధించాం. ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారు జూలై 7, 1994 రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఈ జూలై 7కు 31 సంవత్సరం అవుతుంది. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎత్తి మాదిగలు ఆత్మగౌరవాన్ని చాటాలని చెప్పి మాదిగలు ఆత్మగౌరవం చాటాలని మాదిగలకు మాదిగ కులాలకు పిలుపునిస్తున్నాం. ఈ జెండా ఆవిష్కరణ సమావేశంలో ఆ యొక్క గ్రామంలో ఏ గ్రామంలో జెండా ఎత్తారో ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన అధ్యక్షులను ఆ సమావేశానికి ఆహ్వానించి ఆ ఊర్లో ఉన్న సర్పంచ్తోని ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ గారితో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయించాలని ఎంఆర్పిఎస్ నాయకులకు పిలుపునిస్తుంది. ఈ యొక్క జూలై 7 ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆ యొక్క జూలై 7ను విజయవంతం చేసుకోవడానికి గాను ఈ యొక్క సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాలకు మండల ఇన్ఛార్జీలను వేయడం జరుగుతుంది. ఆ మండల ఇన్ఛార్జీలు గ్రామ కమిటీలు వేసి గ్రామంలో జెండా గద్దెలు కట్టించి జూలై 7న ఎంఆర్పిఎస్ ఆవిర్భావం సందర్భంగా జెండాను ఒక పండుగ వాతావరణంలో హిందువులు దసరా ఎట్లయితే జరుపుకుంటారో, ముస్లింలు రంజాన్ ఎట్లయితే జరుపుకుంటారో, క్రైస్తవులు క్రిస్మస్ ఎట్లయితే జరుపుకుంటారో అదే పద్ధతిలో ప్రతి మాదిగ పల్లెలో వర్గీకరణ సాధించిన సందర్భంగా ఎస్సీల వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించుకొని ఇప్పటికి 30 సంవత్సరాలు పోరాటం చేసి 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొదటి ఆవిర్భావ దినం కాబట్టి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. వర్గీకరణ గౌరవ మందకృష్ణ మాదిగ గారు సాధించుకోవడం వల్ల గతంలో 2000 సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ సాధించుకున్నాం. 2000 నుండి 2004 వరకు మనకు అమలైనప్పుడు 22,000 ఉద్యోగాలు మా దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు కూడా గతంలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఉంటే విద్యా ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో రిజర్వేషన్లు అమలైతే ఎస్సీలో 59 కులాలు ఉంటే మాదిగలకు 2-3 లేక అవకాశాలు వచ్చేదని చెప్పేసి గతంలో దాఖలాలు ఉన్నాయి. అంటే మేము ఎంక్వైరీ చేస్తే కనబడ్డాయి. కానీ ఇప్పుడు అంటే 15%లో 2 లేక 3 అవకాశాలు వచ్చేది ఇప్పుడు వర్గీకరణ తర్వాత 9 అవకాశాలు వస్తున్నాయి, 9 మందికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వర్గీకరణ మనం సాధించుకోవడం వల్ల గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాధించుకోవడం వల్ల ఎక్కువ చదువుకునే అవకాశాలు వస్తాయి, చదువుకున్నలకు ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు బాగుపడే అవకాశం ఉన్నది. నేను మాదిగ తల్లులకు, మాదిగ అయ్యలకు, మాదిగ అన్నలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని చదివించండి, ఈ వర్గీకరణ ఫలాల్ని అనుభవించండి, పొందండి, డెవలప్ కాండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి గ్రామాలలో ఎంఆర్పిఎస్ గద్దెను ఏర్పాటు చేయాలని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో
ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుండి ఏకైక పోరాటంతో ఏకైక లక్ష్యంతో ఎస్సీ ఏబీసీ వర్గీకరణ కావాలి, నా మాదిగ ప్రజలకు అదేవిధంగా ఉపకుల ప్రజలకు న్యాయం చేయాలని కోరాడు. ఆ క్రమంలోనే మొన్న పద్మశ్రీ అవార్డు జరగడం జరిగింది. ఆ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో 31వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో జెండా నిర్మాణ కోవట్లని కోరుకుంటూ నా పేరు బొస్సు తిరుపతి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.